ఇదిగోండి ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే ఉల్లి సమోసాలు మనకు రెడీ అయినండి గోధుమ పిండితోటి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుందండి. చూసారా లోపల కూడా మనకి చక్కగా ఉడికింది, స్టఫ్డ్ కూడాను ఉల్లిపాయ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. మీ జైన్ని ఈరోజు క్రిస్పీ మరియు బళ్ళ మీద, సినిమా హాళ్ళ, హోటల్ క్యాంటీన్స్లో అమ్మే ఉల్లి సమోసా అండి. రండి తయారీ చూద్దాం. ఇదిగోండి మనము క్రిస్పీగా ఉండే ఉల్లి సమోసాని చూద్దామండి. దానికి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండితో చేద్దాము. దీనికి రుచికి తగ్గ సాల్ట్ తీసుకుంటున్నానండి. దీనికి 2 స్పూన్లు ఆయిల్ తీసుకుంటానండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా గోరెచ్చగా చేసుకున్నానండి. 2-3 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలాగా పిండిని ఒత్తుకుంటూ కలిపితే ఈ పిండికి ఆయిల్ పట్టి స్మూత్గా వస్తుందండి పిండి. ఇలాగ ఒత్తుతూ కలిపి. ఇదిగోండి గోధుమ పిండి మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కరెంట్ పోయిందండి, అందుకనే వీడియో రికార్డ్ అవ్వలేదు. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని ఒక క్లాత్ వేసుకునండి మనం పక్కన పెట్టుకోవాలి. శుభ్రమైన క్లాత్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని కొద్దిసేపు ఆరబెట్టుకున్నానండి. 1 గంట వరకును. ఆరబెట్టుకున్న దాంట్లోనూ ఒక 2 చెంచాలు అటుకులు, 1/2 స్పూన్ మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారము, పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఇలా కలుపుకున్నానండి. ఇందులో క్యారెట్, మరి ఇంకా కొత్తిమీర, పుదీనా ఏమైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసానండి నేను. ఇది వీడియో రికార్డ్ అవ్వలేదండి కలిపేటప్పుడు. అది చూస్తే అందులో లేదు, అందుకని మీకు మళ్ళీ ఇలా చెప్తున్నాను అనమాట. ఇది బాగా స్టఫ్డ్కి అనమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మైదా పిండి 1 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి చక్కగాను. మనమే అడ్జస్ట్ని అంటించుకోవటానికి అన్నమాట ఇది. ఇదిగోండి మనం గోధుమ పిండి ముద్దను చూద్దాం. చూసారా సాఫ్ట్గా ఉంది. ఇది చెక్కీకి ఆట అండి, అంటే చెక్కతో ఆడిచ్చిన పిండి అన్నమాట. కొద్దిగా బరగ్గా ఉంటుంది. ఇది మైదా ఉండదు. అలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా మరొకసారి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుందండి పిండి. ఇదిగోండి దీన్ని ఇలా చేసుకున్నాక మనం ఇలాగా నాట్లు పెట్టుకుంటే మనకి 3 ముద్దలు అవుతాయండి. ఇదిగోండి ఇలాగా వీటిని మనం ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. రోటీని ఎంత పలచగా ఒత్తుకోగలిగితే అంత పలచగా ఒత్తుకోవాలండి. ఇదిగోండి ఇలాగా మనం ఇలా ఒత్తుకోవాలి రోటీని. చూసారా ఇలాగండి. ఇది పక్కన పెట్టు. ఇలాగా ఇవి కూడా చేసుకుందామండి.
ఇదిగోండి ఇలా చేసుకోవాలి మనం. నాకు ఒక కప్పుకి ఈ సైజులో 3 చపాతీలు అయినాయండి. ఇదిగోండి 3 చపాతీలు అయినాయి. వీటిని మనం పెనం మీద కాల్చుకొని వద్దామండి. ఇదిగోండి పెనం వేడెక్కింది. మనం ఎంతోసేపు కదండి, ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్లు అలాగే వేడి చేసుకోవాలి. అంటే తడి కొంచెం డ్రై అవ్వడానికి అన్నమాట. ఇలాగ ఎక్కువసేపు కాకుండా ఇలా చేసుకుంటే మనకి ఈ రోటి కొంచెం గట్టి పడుద్ది అన్నమాట. అది అందుకని ఇంతేనండి. ఇదిగోనండి ఇలాగే కాల్చుకోవాలన్నమాట. ఇదిగోండి మనం ఇలాగా చేసుకున్నామండి 3ను. దీన్ని ఇప్పుడు మనం సమానంగా కోద్దామండి. అడ్జస్ట్లు తీసుకున్నాం అన్నమాట. సమానంగా తీసుకోవాలి. ఇదిగోండి ఇలా తీసుకున్నాక ఈ ఎడ్జీలు తర్వాత మనం ఇలా చిన్న ముక్కలు కింద ఇలా కోసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ సమానంగా కోసుకున్నాం. చూసారా సమానంగా వచ్చినాయి. ఇలాగ అయినాయి. ఎన్నైనా సరే కానీ మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్చుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేద్దాం. ఈ ఫోల్డ్ని మనం ఇలా చేసుకున్నాము. మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి చాలా ఈజీ అన్నమాట ఇది. చూసారా సమోసా ప్యాకెట్ వచ్చింది. మనం ఈ అడ్జస్ట్లన్నిటిని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫ్ పెట్టుకున్నాం. అన్ని ఎడ్జీలకి మనం ఇలాగ రాసుకోవాలన్నమాట మైదా పిండితో, లేకపోతే ఈ ఊడిపోతాయి. ఇదిగోండి చూసారా, మనకి ఇంకా ఎక్కడన్నా కొంచెం ఇలా ఉంటే ఇలా మైదాతో రాసుకోవాలి. క్లోజ్ అవుద్ది. సమోసా రెడీ. సమోసా చూసారా, ఇదిగోండి మనకి సమోసాలు రెడీ అయినాయి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న సమోసాలని వేస్తున్నానండి. సన్న మంట మీద వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్న మంట మీద, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుందండి. నాకు కరెంటు పోతుందండి, అదే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొత్తవారు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
కొద్దిగా వేగాక అప్పుడు మనం టర్న్ చేసుకున్నామండి. మంట తగ్గించాను అన్నమాట. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మనకు ఫస్ట్ ఏమో ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కాక మంట తగ్గించుకోవాలి. తగ్గించిన తర్వాత మీడియంలో స్లోగా పెట్టి అప్పుడు మనం వేపుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇది వేగాక మనకు తెలుస్తుంది. చట్నీ కూడా ఇలాగే మనం కాల్చుకుందాం, వేపుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి మనకి సమోసాలు రెడీ అయినాయి. ఇప్పుడు ఎజ్జీలు కోసిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేపుకుందామండి. మనం ఇది సన్న మంట మీద వేపానండి, ఎందుకంటే లోపల ఉడకదు అన్నమాట. ఇదిగోండి ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే ఉల్లి సమోసాలు మనకు రెడీ అయినాయండి, గోధుమ పిండితోటి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుందండి. చూసారా, లోపల కూడా మనకి చక్కగా ఉడికింది. స్టెప్డ్ కూడాను ఉల్లిపాయ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.